ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ వరపన మార్జిల కౌన్సిల్ సభ్యులు. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు ఋతుక్రమంపై అవగాహన కల్పించాలి. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ముబీనా విజ్ఞప్తి. మదనపల్లి నవచైతన్య భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఋతుక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. మదనపల్లి మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, కమిషనర్స్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజామా, కౌన్సిలర్లు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్యే కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూల నివాళులు అర్పించారు. ఓకేనా బ్యాగ్ వచ్చేసి చూసాము. అయితే గ్రూప్ ఫోటో తీసుకున్నాం మెలకు బాబు నాయక్ సార్ బాబు ఓకే అమ్మా ఇటు మనకోనా అడ్రస్ టైమింగ్ చెప్పారు. మదనపల్లి శాసనసభ్యులుగా ఏర్పడబడిన భారత రాజ్యాంగం పెట్టిన
విశ్వాసం విజేత కలిగి ఉండాలని భారతదేశ సార్వభౌమానికి ప్రతి భక్తి సమైక్యతకు కాపాడగలనని నేను స్వీకరించుకో విశ్వాసం విశ్వపాత్రుడైతానని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ వికరణ శుద్ధిగా ధృవీకరించుతున్నాను. మదనపల్లి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు సాధారణ సమావేశం చైర్పర్సన్ వరపన మనుజ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లి పట్టణ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని కోరారు. గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అన్న మున్సిపాలిటీ అభివృద్ధి కోసము మీ కౌన్సిలర్లందరూ ఒక తాటిగా ఇన్ని రోజులు నడుచుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రాబోయే మీటింగ్ స్టార్ట్ చేసే ముందు అన్నని కొన్ని వర్డ్స్. మున్సిపాలిటీ నగర సభ ఈరోజు జరగబోతున్నది. ఈ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి నెల 30వ తేదీ సభ నిర్వహించడం ఆనవాయితీ ప్రభుత్వ ఉన్న ప్రక్రియ పరంగా. వాస్తవం చెప్పాలంటే నేను ఎమ్మెల్యే ఈ 25 రోజుల్లో నేను చూసింది ఏమంటే, మీరు కానీ కౌన్సిలర్ గా ఉన్నారు కానీ, కమిషనర్ గారు ఉన్నారు కానీ, చైర్మన్ గారు ఉన్నారు కానీ, మీ చేతిలో ఏమీ లేకుండా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రలైజ్ చేస్తుంది. ప్రతి రూపాయి మీరు వచ్చింది డిపిఎల్ఆర్ఎస్ మీ డబ్బు, ఇది సంబంధించిన మున్సిపాలిటీ డబ్బు. ఈ డబ్బు కూడా మీ చేతిలో లేదు, నేరుగా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయింది. ఈ రోజు ఆ డబ్బు మళ్ళా మనకు కావాలంటే సిఎఫ్ఎంఎస్ ఆమోదం కావాలా? అది ఎక్కడికి ఉందంటే సిఎఫ్ఎస్ అంటే మొత్తం స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. అంత ఈజీ కాదు. నేను నిన్నలా ఉన్న కుప్పంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడాను, ఇది మంచి పద్ధతి కాదు. మున్సిపల్ శాఖ దగ్గర తప్పకుండా ఎంతో డబ్బులు ఉండాలా, మండలంలో డబ్బులు ఉండాలా, వాళ్ళకు ఒక ఫ్రీ అలొకేషన్ ఇవ్వాలా, డెవలప్మెంట్ కి వాళ్ళకి సోర్స్ కల్పించాలా. మొత్తం డబ్బు ఉన్న డబ్బు మనం గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టారు. 5 లక్షలు ఖర్చు పెట్టాలంటే కూడా సరైన రీతిలో డబ్బులు లేదు. మున్సిపాలిటీ పరిస్థితి మదనపల్లి టౌన్ లో చూస్తే గుందలమయమైపోయింది. శానిటేషన్ నేను అంత అనుకున్న విధంగా లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, పార్టీలకు మనకి పని లేదు, పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కలిసి నడుద్దాం. మీరు ఎవరెవరు వస్తున్నారు అందరూ నేను కలిసి ఉన్నాను, కలిసి నడుద్దామని చెప్పి కౌన్సిల్ మెంబర్స్ కి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఉన్న ఎగ్జిబిషన్ మెంబర్ అందరికీ నేను చెప్తున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బాధ్యత ఒకటే, మదనపల్లి పట్టణానికి సుందరంగా తీర్చిదిద్దాలా, మదనపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలా. మదనపల్లి పట్టణ పరిస్థితి బాగలేదు, అందరూ సహకరించాలా. రేపు ట్రీ ప్లాంటేషన్ దాదాపు 5,000 చెట్లు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి సంబంధిత వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ దయచేసి అందరూ మీరు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇదే కాకుండా రేపు మనం తప్పకుండా పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకుని రాబోతున్నాం. ఈ పట్టణ మాస్టర్ ప్లాన్ 500 కోట్లు కానీ 1000 కోట్లు కానీ పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితుల్లో పట్టణానికి కావాల్సిన ఈ మున్సిపాలిటీ మొదటి భాగంలో ఉన్న ఈ బహుళా నదికి మనం దానికి కావాల్సిన అవసరంగా వాడుకొని అక్కడ ఫ్లైఓవర్స్ నిర్మించి ఒక ఫ్లైఓవర్ అంచులు మీట దాటి సర్కార్తో దగ్గర ల్యాండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఒకటి చిప్లి పాలిటిపో దగ్గర, ఒకటి వచ్చి రింగ్ రోడ్ కి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాలు చెప్తున్నాను. ఈకేపల్లి కాలనీ, యూర్లీ, మదనపల్లి పట్టణ మున్సిపాలిటీకి సంబంధించిన కాలనీ. ఈ కాలనీలో చాలా పెద్ద అవకతవకలు జరిగాయి. నేను పార్టీల పరంగా లేకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ధైర్యంతో, ఒక సంకల్పంతో ముందు నడుస్తున్నాను. నాకు తెలిసి నాతో ఉన్న మీరందరూ కూడా అదే విధంగా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద కోట్ల మార్పిడి జరిగింది. ఈ రోజు తెల్లవారి ఎస్టీ మన నాయకి తాండాకి సంబంధించిన మహిళలు నా దగ్గరికి వచ్చారు. అన్న
మాకు గవర్నమెంట్ పట్టా ఇస్తే కూడా 4 లక్షలు మా దగ్గర తీసుకొని మాకు కట్టనిచ్చారు. నాకు తెలియకపోతే మీకు కట్టడానికి లేదని చెప్పి ఆక్షేపణ చేశారని చెప్పారు. సంబంధిత పోలీస్ టాస్క్ చేయడం జరిగింది. హౌసింగ్ ఏ దాన్ని కల్పించాల్సి వస్తుంది. ఆ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన కాలనీలు ఉన్నందువల్ల మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులందరూ స్పందించేలా సకాలంలో దానికి మనం పూర్తిగా అభివృద్ధి చేసి మనం పేదవానికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేటట్టుగా అందరూ సహకరించాలని కోరుతున్నాం. స్పాట్ టు ప్లాట్ విజిట్ చేస్తే ఇంకొక 1000 ఇళ్ళు మనం తప్పకుండా కాలనీలో ఇవ్వబోతున్నాము. అది అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇదే కాకుండా పట్టణ పరిస్థితి, ట్రాఫిక్ పరిస్థితి సమస్య తాటగా మారుతాము. దీని ట్రాఫిక్ నివారణ కోసం కొన్ని రోడ్లు 100 ఫీట్ రోడ్స్, కొన్ని రోడ్స్ 60 ఫీట్ రోడ్స్ ఇవ్వాలని చెప్పి పూర్తిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశాం. తప్పకుండా మరొక మీటింగ్ మనం అందరం కలిసి జరుపుకొని దానికి ఏ విధంగా తీసుకువెళ్దామని మాట్లాడుతూ దానికి ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం తీసుకుని వచ్చి మదనపల్లి పేరు అసలు పేరు మర్యాద రామన్న పట్టణం దీని పేరు ప్రఖ్యాతికి పెంచుతూ మదనపల్లి అభివృద్ధికి, మదనపల్లి జిల్లా తీసుకురావడానికి మనం అందరం కలిసి నడుద్దామని చెప్పి సరైన తెలియజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కానీ కులాల అతీతంగా, వర్ణాలకు అతీతంగా మనం అందరం కలిసి నడుద్దామని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. నేను కౌన్సిల్ సభ్యులందరికీ ఒక్క మాట చెప్తున్నాను. ఈ రోజు మనం చేయాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది, చేసింది ఏమీ లేదు, చేయాల్సింది చాలా ఎక్కువ ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అందరి సహకారం ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుని ముందుకు నడవాలా, తప్పకుండా బాధ్యతగా ఉండాలని చెప్పి సరైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ పురపాలన అండ్ పట్టణాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వారు 5/3/2024 నందు ఈ క్రింద తెలిపిన అనుమతులు జారీ చేసి ఉన్నారు. 1. 15వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం సాధారణ నిధుల కింద పనులు పూర్తి చేసి సిఎఫ్ఎంఎస్ కింద అప్లోడ్ చేసి పెండింగ్ లో ఉన్న బిల్లులను 15వ ఆర్థిక సంఘం నాలుగు ప్రకారం ఉన్నట్లయితే వాటి తదుపరి పొందగలమని అనుమతులు జారీ చేసి ఉన్నారు. 3. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ నుండి అమృతకు ఎస్బీఎస్ తదితరులకు చెల్లించవలసిన మొత్తం నుండి చెల్లించవాలని అనుమతులు జారీ చేసి ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధుల కింద పనులు పెండింగ్ లో ఉన్న బిల్లులను అమలుపరిచి 15వ ఆర్థిక సంఘం 2023 నిధుల నుండి చెల్లించేందుకు సమర్పించిన బిల్లుల వివరణలు. 1. ఈ సభలో సభ నియమాలను గౌరవాలను పాటిస్తూ మేమందరం కూడా నడుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారి ఆశయాల మేరకు, సూచనల మేరకు కూడా గౌరవ చైర్పర్సన్ గారి అందరి ఆలోచనలు మదనపల్లి అభివృద్ధి ధ్యేయమే కాబట్టి వాళ్ళందరి సారథ్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున్న అజెండా మెయిన్ గా వాటర్ సంబంధించిందే కాబట్టి, వర్కర్ల రెన్యూవల్ సంబంధించిందే కాబట్టి మెజార్టీ కౌన్సిల్ అందరూ కూడా మేము ఆమోదం తెలుపుతున్నాం. మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం రాకుండా పార్టీలకు అతీతంగా మేము ఎంత ఉంటామని తెలియజేస్తూ 16 వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ 16 వార్డుకు సంబంధించి 16, 15, 14 వార్డుకు సంబంధించినటువంటి 3 వార్డుకు సంబంధించినటువంటి కల్వర్టు మన ప్రిన్సిపాల్ రోడ్ నుంచి హెచ్పీ గ్యాస్ వెళ్లే దారిలో ఉందన్నారు. అది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కంప్లీట్ గా వాహనాలు రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలం వస్తే అటువైపు నుంచి వెళ్లే వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. కావున దాన్ని మామూలు జేసీబీ పెట్టి తీస్తే అది కాదన్నా ఇటాచీనే పెట్టాలా. ఇటాచీ పెడితే లోపలికి పెట్టి క్లీన్ గా కంప్లీట్ చేస్తుంది. కాబట్టి దయ నుంచి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. శానిటేషన్ పరిస్థితి ఏముందంటే కొంతమంది తెలుసో తెలియకుండా చాలా మంది ఉద్యోగస్తులు తీసేశారు. అది చాలా తప్పు. ఈ రోజు మదనపల్లి శానిటేషన్ మన కంట్రోల్ లో లేకుండా చెత్తమయం అయిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ పేరైపోయింది చెత్త అంతా. దానికి తప్పకుండా ఉన్న టీం పెంచుతూ బోర్ల కోసం నేను మొన్న పిఎన్సీ కాల్ అటెండ్ చేస్తే అక్కడ బోర్లు కాలిపోయినట్టే తక్షణం నేను చెప్పి సిఆర్ఐ సీనా దగ్గర 2 కొత్త మోటార్లు ఇప్పించాను. ఇంకా ఎన్ని కావాలో చేస్తాము.
మన ధ్యేయం ఒకటే, మదనపల్లి పట్టణ అభివృద్ధి మన ధ్యేయం. దీంట్లో ఏమాత్రం పార్టీ ఏం ఉండదు. తప్పకుండా అందరూ కలిసి నడుపుతాం. మన మదనపల్లి మీదుగా ముందు తీసుకెళ్లారు కాబట్టి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు మదనపల్లికి సమాన స్టేజ్ టైంలో లీడర్లు పెట్టే ఈ రోజు మనకి స్థితి వచ్చింది కాదు అధ్యక్ష. మీరు గమనించాలి, నీరు గతంలో వర్షాలు పుష్కలంగా పడ్డాయి. కానీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మదనపల్లి మీదుగా కుమ్మనూరు వెళ్ళిపోయారని మదనపల్లిని గుర్తించుకోలేక మదనపల్లి తాగునీటి సమస్య ఈ రోజు జటిలంగా మారిందంటే నాయకుల వైఫల్యమే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో మనమందరం కలిసి పార్టీలకు కులాలకు అతీతంగా అన్ని వదిలేసి మదనపల్లి పట్టణ అభివృద్ధి కోసం మనమందరం నడుం బిగించి అందరూ సహకరించి ఒకరికొకరు సహకరించి మనం త్వరలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గతంలో జిల్లా సాధన సమితి జిల్లా కోసం పోరాడారు. ఇప్పుడు మన కళ నెరవేర్చబోతుంది. ఎమర్జెన్సీగా 24 hours లో ఏమైనా డిబేట్లు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దాన్ని సర్వీస్ చేయడానికి కదా మనం ఇక్కడ ఉన్నాము. ఒక వాటర్ ప్రాబ్లం, ఒక బోర్ చనిపోయింది అంటే అది వెంటనే 24 hours లో రిపేర్ చేయగలిగితే చేయాలి, లేకపోతే వేరే మోటార్ పెట్టి ప్రజలకు నీళ్ళు అందించాలి. కానీ కనీసం మోటార్ పోయిందని చెప్తే కూడా రెస్పాన్సిబిలిటీనే లేదు. ఇంకొకటి ఏమంటే ఒక 1 month నెట్లు బజారు ఆర్ఎస్టీపీ ఏరియాలో అయితే వాటర్ కాలువ నీళ్ళు కలిసిపోయింది. 20 days తను చెప్పినా కూడా రెస్పాండే లేదు. వాటర్ సప్లై అనేది మదనపల్లి టౌన్లో చాలా ఎక్కువగా ఉంది. మనందరికీ తెలిసినట్టు మనకి టౌన్ అంతా కూడా ఓన్లీ గ్రౌండ్ వాటర్ మీదే డిపెండ్ అయ్యి మనము వాటర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం 75 ఎల్టీసీడీ చొప్పున ఇవ్వాలనుకున్నాం కానీ 13.5 MLD అనేది మనకి వాటర్ అవసరమై ఉంది. దీనికి కానీ మన దగ్గర ప్రస్తుతం 123 పవర్ బోర్డ్స్ అనేవి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. వీటి ద్వారా మనం వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఓన్లీ మనం 10.5 MLD మాత్రమే డ్రా చేసుకోగలుగుతున్నాము. అయితే మనకి మార్చి నెలలో చాలా వరకు ఎగ్జాంపుల్ రామారావు కాలనీ ఏరియా, రామరెడ్డి లేఅవుట్ ఇలాంటి ఏరియాలు, అలాగే కృష్ణానగర్ ఏరియా ఇవన్నీ కూడా బోర్స్ డ్రై అయిపోవడం వల్ల మనం ట్రాన్స్పోర్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. మార్చి, ఏప్రిల్, మే ఇప్పటికి కూడా ఇంకా కొన్ని ఏరియాస్ లో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. మనకున్నటువంటి వాటర్ ట్యాంకర్స్ ద్వారానే కాకుండా ప్రైవేట్ గా మరి ఎంగేజ్ చేసుకుని వాటి ద్వారా సుమారు ఒక 2.5 MLD వరకు మనం ఈ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పక్కనున్న 24 కిలోమీటర్లోనే మరి ఈ వ్యాధి సోకింది అధ్యక్ష. ఇంత పెద్ద మున్సిపాలిటీ, ఎక్కువగా మనకు స్లమ్స్ ఉన్నది అధ్యక్ష. సమ్మేళనంలో దాదాపు 60% మన మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష. ఈ యొక్క మున్సిపాలిటీలో లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి, ట్రేడ్ లైసెన్సులు ఉన్న హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఈ డయరా ఈ రాష్ట్రాన్ని వడికిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక బిల్డింగ్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్న సమయంలో ఈ మున్సిపాలిటీలో ఉన్న మన అధికారులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఈ యొక్క హోటల్స్ లిస్టు దగ్గర ఉందా? అదేవిధంగా మరి అనాథరైజ్ అయిన హోటల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఆథరైజ్ అయిన హోటల్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాధి మన మదనపల్లికి పడకుండా కమిషన్ ద్వారా, తమ ద్వారా కమిషన్ ని మీరు హోటల్స్ ఎన్ని చెక్ ఎన్ని ఉన్నాయి, మరి అదేవిధంగా ట్రేడ్ లైసెన్సులు ఎన్ని ఉన్నాయి? మీ సిబ్బంది ప్రజల ఆరోగ్య సూచిక, మీ సిబ్బంది ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మరి మీ ద్వారా కమిషన్ అడుగుతున్నారండి. నేను ఇప్పటి నుంచో కాదు, మన కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నానండి. మా వార్డులో డ్రైన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైన్స్ లో వాటర్ రివర్స్ వస్తూనే ఉంది. కౌన్సిల్ లో పెడుతూనే ఉన్నాం, ఆమోదిస్తూనే ఉన్నాం. కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చిత్తూరు బస్ స్టాండ్ వచ్చే రూట్ మీరు గమనిస్తే అన్ని గుంటలే. వర్షం పడితే అక్కడ చిన్న ఏరుని కల్పిస్తుంది. దయచేసి ఎప్పుడైనా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి మా వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేయండి. హెల్త్ ఆఫీసర్ కంపల్సరీ. మెయిన్ దీనికి వచ్చి దీనికి కారణం వచ్చి జంక్ ఫుడ్ కూడా ఇది ఏం చేస్తున్నారంటే నిన్న ఏదైనా నిలువలో ఉన్నప్పుడు అట్లే పెట్టి మరుసటి రోజు కడగకుండా ప్రజలకు ఇవ్వడం, దానివల్ల డయేరియా వస్తారు. మెయిన్ వచ్చి ఫుడ్ పాయిజనే డయేరియా కారణం.
మనం హోటల్ ప్రతి వీక్లీ విజిట్ చేసినామని చూసాం. రెండోది వచ్చింది శానిటేషన్ సమస్య చాలా మాట్లాడుతాను. మనం కూడా మీకు చెప్పినా మీరు ఒక గ్యాంగ్ లోకి వెళ్ళి మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారంటే 250 మంది ఉన్నారు. 250 మందికి 6 టీముల్లో వేసి టౌన్ అంతా క్లీన్ చేయలేని పరిస్థితి బాగలేదు. ఎక్కడ జరగలేదు. కాలువల్లో సిట్ పేరుకుపోయింది, అది చేయలేదు. సిస్టమ్ పనిచేస్తుందా పడుకోండి చెప్పండి, ఎక్కడ పనిచేస్తుంది సిస్టమ్? ఒక మున్సిపల్ అఫీషియల్స్ అంటే ఎలా ఉండాలంటే ప్రజలకు తెల్లవారు వేస్తే ఒక 3 వార్డులు మినిమం తెల్లవారు 7 నుంచి 9 వరకు మీరు తిరగాలి. అప్పుడు మీకు సమస్యలు తెలుస్తాయి. ఏదో నేను ఆఫీస్లో ఇంటికి పరిమితం ఉంటే అది క్రైటీరియా కాదు, అది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే పరిస్థితి కాదు. అట్లా కాదు నేను చెప్పి మీరు ఒక క్లారిటీ పెట్టుకో. ఇప్పుడు మీరు అక్కడ పోయేటప్పుడు మీ కౌన్సిల్ మెంబర్స్ కూడా రిప్రజెంటేషన్ తీసుకోండి. ఎక్కడెక్కడ సీట్ పెరిగిపోయింది, ఎక్కడెక్కడ సమస్య. ఇప్పుడు ఎన్టీఆర్ సెంట్రల్ జడ్జి గారి వల్ల ముందర 5 వచ్చింది. తక్షణం R&D వల్ల పెట్టి 22 లక్షల రూపాయలతో R&D లిమిట్స్ లో ఉన్న కాలం కొత్తదారి సాంఖ్యం ఇప్పించారు. వాడు వారికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాళ్లకు ఇన్ని ఏళ్ళ నుంచి ఒక తూము దానికి కావాల్సిన ఇంక్లేదని ఇసుక అక్కడ పోలేశారు. ఇప్పుడు దానికి ఇమీడియట్ గా ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి కావాల్సినంత ఇసుక ఇప్పుడు ఎక్కడ నుంచి తెప్పిస్తున్నాం. మన ఇసుక ఎక్కడ నుంచి తెప్పిస్తే ఇప్పుడు మనం మహాల్ నుంచి ఇసుక తెప్పిస్తున్నాం. చూడండి, ఉన్నది పోగొట్టుకోలు ఇల్లేని వెతుకున్నట్టు కాదు. అర్థమైందా? ఇప్పుడు అదంతా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపడానికి దాదాపు 7 కోట్ల రూపాయలు ఇమీడియట్ శాంక్షన్స్ కింద పెట్టారు. ఇవన్నీ ఎట్లా ఉండాలంటే ఉన్నదే మనమే మన జిల్లాలో పోగొట్టుకొని మనం వేరే దాన్ని ఎదుర్కొన్నాం. సమస్యలు అదే ఏదైతే కరీముల్లాలో చెప్పినారో బోర్ మనది మంచి బోర్లో నిర్ణయంగా ఉంది. పక్క బోర్ వేసి ఉన్న బోర్ డ్రై అయిపోయింది. ఓల్టా చట్టం ఏం చెప్తారు? ఓల్టా యాక్ట్ ఏమంటారు? ఎక్కడ లీగల్ ఓల్టా యాక్ట్ ఏం చెప్తారు మేడం? అది ప్లస్ ఓల్టా. అర్థమైందా? ఇమీడియట్ గా తీసుకో. అర్థమైందా? మన బోర్డు పక్కనే ఎన్ని మీటర్ల దూరంలో బోర్డు చెప్పండి. 150 మీటర్లు. దానికి క్లియర్ చట్టం ఉంది. ఇది ఎందుకంటే ఫస్ట్ మనం పట్టణానికి సర్వ్ చేయాలి. దానికోసం మనం ప్లాన్ చేయాలి. నేను మీ చైర్మన్ గారికి మనం చేస్తున్నాము. ఒపీనియన్ తీసుకొని ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుట్ పెట్టాలి. ఇంకా మీకు ఎన్ని మోటార్లు కావాలో అన్ని మోటార్లు తీసుకోండి. కొత్త మోటార్ తక్షణం దాన్ని రెక్టిఫై చేయండి. శానిటేషన్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ కౌన్సిల్ వచ్చి 3 ఏళ్ళు వెళ్తానే కూడా 1 లక్ష రూపాయల లోపల తప్ప ఎక్స్ట్రా ఖర్చు పెట్టే చరిత్ర లేదు. ముఖ్యంగా జిల్లా లెవెల్లో ఉన్న రామరెడ్డి లెవెల్లో వివేకానంద మున్సిపల్ హై స్కూల్, దాని పక్కన డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుంది. కొద్దిపాటి వర్షం పడినా కూడా మోకాళ్ళలోకి నీళ్ళు నుంచి పిల్లలు తక్కువ పడినా కూడా 12 మంది పిల్లలు ఉన్నారు. మన పేరెంట్స్ వాళ్ళు నిత్యం అదే రూట్లో జర్నీ చేయాలి. ఒక చిన్న గాలి ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ స్కూల్ కి ఎఫెక్ట్ వస్తుంది. అలాంటి దాన్ని ఇప్పటికి కౌన్సిల్ దృష్టికి 10 సార్లు తెచ్చింటాము. దాని మీద చర్యలు లేవు. ఏమన్నా మాట్లాడితే అదే దాన్ని పెట్టాము, యాక్షన్ అయిపోయింది, వాళ్ళు చేస్తారంట. ఇంతవరకు చేసి చేస్తారు. ఆ విలేజ్ లో ఏదైనా ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ చికెన్ షాపులు వాళ్ళు అందరూ అక్కడ వచ్చి చికెన్ వేస్టేజ్ అంతా వేయడం జరుగుతుంది. అది వేస్ట్ గా దాంతో ద్వారా కానీ వ్యాన్లో రావడం జరుగుతుంది. పక్క పోవాలంటే కానీ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది అన్న మాట చెప్తారు, మేము పార్టీకు అత్యంతంగా పనిచేస్తామని చెప్తున్నాడు. చాలా గొప్ప మాట చెప్తున్నారు షాజాన్ గారు. దానికోసము 35 వార్డులు కానీ మీరు సహకరించాలని నేను కోరుతూ 35 వార్డులు కానీ అభ్యర్థి వార్డులు తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. సంబంధించి మనకి జూన్ 14 నుంచి 30 జూన్ వరకు ప్రీ యాక్టివిటీస్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్పర్సన్ గారు కూడా శానిటేషన్ కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పడం జరిగింది. సీజనల్ డిసీజెస్ వచ్చే టైం కాబట్టి దీనిలో భాగంగా మెయిన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జేసీబీల ద్వారా, అంటే గతంలో మనం కౌన్సిల్ పెట్టి తీసుకొని బొబ్బల ఇవన్నీ కూడా క్లీన్ చేశాము. అయితే మళ్ళీ కొద్దిగా
అబ్స్ట్రక్షన్ రావడం వల్ల వాటిని అదేవిధంగా మెయిన్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో టిప్పు సుల్తాన్ బాబు దగ్గర కానివ్వండి, బహుళా దగ్గర కానివ్వండి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన ఇందిరానగర్ లో విజిట్ చేసినప్పుడు అక్కడ డ్రైన్, అదేవిధంగా కురువక్కలో వర్షం పడ్డప్పుడు అక్కడ బ్లాక్ అయింది. ఆ డ్రైన్ అన్ని కూడా ఈ విధంగా మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో జేసీబీ వెళ్లి తీయగలిగిన ఏరియాస్ లో మనం జేసీబీ ద్వారా తీయించడం జరుగుతుంది. అదేవిధంగా మేజర్ డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం గ్యాంగ్ వర్క్ ద్వారా క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ వర్కర్స్ కొద్దిగా షార్టేజ్ ఉండడం వల్ల అడిషనల్ వర్కర్స్ కూడా తీసుకోవడానికి మాట్లాడడం జరుగుతుంది. ఎంపీడీఓ గారితో కూడా వాళ్ళ దగ్గర రూరల్ ఏరియాలో వర్కర్స్ ఎవరైనా అందుబాటులో ఉంటే ఆ పేమెంట్ తీసుకోవడానికి కూడా అడగడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎక్కడైనా మనకి వర్కర్స్ అందుబాటులోకి వస్తే వాళ్ళకు కూడా తీసుకొని డ్రైన్స్ అన్ని కూడా డీసిమిటేషన్ అనేది 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ దగ్గర కావాలి, దగ్గర బదులు దూరం లేదు. సచివాలయం సంబంధించిన శానిటేషన్ సూపర్వైజర్లు ప్రతి వీధికి ఒక బీట్ బుక్ లాగా ఒక 2 ఇళ్ళది ఒక బుక్ పెట్టండి. అక్కడ వాళ్ళు పోయితే శానిటేషన్ క్లీన్ చేసినట్టు సంబంధిత ఏవైతే మన డిస్ట్రిక్ట్ సంబంధించిన మనుషులు ఉన్నారు, ఆ హౌస్ ఓనర్స్ వాళ్ళు సంతకం పెట్టారు. అప్పుడు మీకు తెలుస్తారు ఏం పని జరుగుతారు. ఎక్కడ ఇష్యూ ఉందో ఒకరికి సస్పెండ్ చేయండి, ఏం పర్వాలేదు. ఇంతమంది కౌన్సిలర్లు ఒకసారిగా కౌన్సిల్ మీటింగ్ లో ఇష్యూ రేస్ చేసినప్పుడు ఇప్పుడు డైరియా అని చెప్పి వేస్ట్ ఎమ్మెల్యేగా చెప్పారు. డైరియా ఎక్కడ వస్తుంది? శానిటేషన్ ఎప్పుడు వర్స్ అవుతారు అక్కడ వచ్చేది. ఎక్కడ ఫుడ్ కంటెంట్ వచ్చి పాయిజన్ ఫుడ్ వస్తుంది, డైరియా వస్తుంది. ఎక్కడ హోటల్స్ లో ఈవినింగ్ ఏది ఉన్నదో అక్కడ డైరియా వస్తుంది. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డైరియా. అక్కడ మనం ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి హెల్త్ సూపర్వైజర్ గారు మీరు ప్రజలకు ఒక కౌన్సిలర్ గారు చెప్పినట్టు వాళ్ళకు చెప్పండి ఎట్లా ఏ కాస్ట్ డైరియా వస్తుంది. కొన్ని రోజులు వేడి నీళ్ళు తాగండి, వేడి నీళ్ళు కాచి అది తాగండి, అది వాడడానికి మంచిది. ఆ విధంగా ఒక డాక్టర్ కూడా తోడు పెట్టుకోండి. మనం అందరం కలిసి మీరు ఉన్న అధికారులు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అందరూ కలిసి ఒక ప్రెస్ ద్వారా ప్రజలకు తెలిస్తే ప్రజలు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. ఇది మనం మెయిన్ గా తీసుకుంటాం క్రైటీరియా. రెండోది శానిటేషన్ వర్కర్స్ ఈ రోజే మీరు కాన్స్టిట్యూషన్ లో ముందు ఉన్నారు. సప్లిమెంటరీ అజెండా ఎప్పుడే ఇష్యూ చేయండి, ఇప్పుడే మీరు ఆమోదం తీసుకోండి, రేపే పెట్టండి. స్టాఫ్ లేదు కదా, శానిటేషన్ కాన్సెప్ట్ వర్కర్ లేదు, లేనప్పుడు మీరు తీసుకోండి. 80 మందికి పెడతాడు. 3 నెలలకు ఒకసారి జనరల్ ఫండ్ లో తీసుకుంటాం. సార్ మా ఫండ్ ప్రభుత్వము మనకు మైక్రో యూనిట్ ప్రచారం అయితే కన్నా 500 మందికి ఒక వర్కర్ కావాలి. ఒక మైక్రో యూనిట్ ప్రకారంగా ఇది లేదు. మనకు లేదు 310లో 250 మంది వర్క్ చేస్తారు. దాంట్లో చాలా మంది తెల్లారు వస్తే మధ్యాహ్నం రాదు. ఈ విధంగా మనకు కావాల్సిన సిబ్బంది లేదు. అందువల్ల మాకు స్టేట్ లో మొత్తం 13 మున్సిపాలిటీలు అడిగారు సార్ అడిషనల్ వర్కర్స్ కావాలని చెప్పి. అది వాళ్ళు జస్టిఫికేషన్ రిపోర్ట్ ఒకటి అడిగారు సార్. ఫైనాన్షియల్ పొజిషన్, శాలరీస్ బేర్ చేయగలుగుతారా చేయలేరా అనేది ఒకటి అడిగారు సార్. అది కూడా మేము శాలరీస్ బేర్ చేస్తాము, జనరల్ ఫండ్ సఫిషియెంట్ ఉంది అని రిపోర్ట్ అయితే సబ్మిట్ చేస్తాం సార్. బిఫోర్ మనకి ఎలక్షన్ ముందు అడిగారు సార్. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మనకి ఇవ్వండి, నాకు ఒక కాపీ ఇవ్వండి, నేను ఇమీడియట్ గా మీ జస్టిఫికేషన్ రిపోర్ట్ కూడా ఇవ్వండి, ఇవన్నీ చేసి ఇవ్వండి. నేను ప్రభుత్వం నుంచి దానికి స్పెషల్ జియోగా తీసుకునే బాధ్యత. బట్ మీరు టైంని చేయాలి. ఇప్పుడు ఏదో ట్రాన్స్పోర్టేషన్ వాటర్ సప్లై ట్రాన్స్పోర్టేషన్ క్రైటీరియానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో అబ్సల్యూట్ సోర్స్ ఇవ్వాలి. అబ్సల్యూట్ సోర్స్ అంటే కోర్టు రేట్ చేయాలి. ఇప్పుడు గ్రామాల్లో ఒక ప్యాకేజ్ ఉంది జేజేఎం అని, ముందు ఎనాడికి అభివృద్ధి మా పీరియడ్. ఇప్పుడు ఆ జేజేఎం లో పూర్తి ప్యాకేజ్ ఉంది. మీకు పట్టణానికి ఏం లేదు, పట్టణానికి ఇమ్మీడియట్ గతంలో 3 years నేను తీసుకోలేదు. ఈసారి సడన్ గా గ్రౌండ్ వాటర్ గతంలో 2019 నాటికి దాదాపు 400-500 ఉంది. మళ్ళీ 900 వచ్చేసింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు పెట్టే ఈ పరిస్థితి సమ్మర్ స్టోరేజ్ వచ్చి వాటర్ చేస్తున్నాం.
ఈ మర్చిపోయి కంప్లీట్ చేసి వచ్చి ఇప్పుడు వర్షాకాలానికి నేను 3 నెలలు జరగాల ఏముంది మొత్తం క్లైమేట్ మారిపోయింది. ఎండ ఎక్కువగా సెకండ్ ఇప్పుడు జూన్ కంప్లీట్ అయిపోయి జూలై మనం ఎంటర్ అయిపోయినాం. ఇట్లా ఉన్నా కూడా వర్షాలు ఉన్నాయి కానీ సమానంగా ఎండ 35-37 వరకు ఎండ ఉంది. సో మాన్సూన్స్ మారిపోయినాయి. దానికి అనుగుణంగా మనం ఎంతో వర్షం పడితే కూడా మళ్ళీ వచ్చే ఎండ వల్ల వాటర్ అబ్జర్వ్ అవుతాయి. దానికి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు పర్మనెంట్ సోర్సెస్ ప్లాన్ చేస్తాం కానీ కౌన్సిల్ వేసి కూడా తీసుకెళ్ళిపోయినారు. అదే ఇప్పుడు ఒక కౌన్సిల్ హాల్ అంటే ఎట్లా ఉండాలంటే 10 మంది వస్తే మంచి వాతావరణంలో మాట్లాడాలి. కౌన్సిల్ హాల్ ఎట్లా ఉండాలంటే పాడిపోయిన బిల్డింగ్ ఉండాలి. సో ప్రజలకు ఎక్కడ మనం స్పందించాలా అక్కడ స్పందించాలి, ఎక్కడ పనిచేయాలి అక్కడ పనిచేయాలి. ఏదో నెల రోజు మనం కూర్చున్నాం, ఇక్కడ మాట్లాడేసినాం, మీడియా కవరేజ్ అది కాదు. ప్రతిరోజు ఫాలో అప్ చేయాలి. ప్రతిరోజు దానిపైన ఒక ఇది కావాలి, ఒక క్లారిటీ కావాలి. ఆఫీసర్స్ కూడా అదే విధంగా కోఆపరేట్ చేయాలి. ఈ రోజు నేను చెప్పేది ఏమంటే గౌరవం ఇక్కడ ఉన్న మన కౌన్సిల్ ద్వారా చైర్మన్ గారి ద్వారా మీకు అందరూ చెప్పేది ఒకటే, మనం వీఆర్ కమిటెడ్ టు బిల్డ్ ద మదనపల్లి. దట్స్ ఇట్. మదనపల్లికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసే బాధ్యత మనదే. దీంట్లో రెండో మాట లేదు. అధికారులు కూడా దానికే మీరు స్టిక్ ఆన్ కావాలి. ఆ విధంగా ఉంటేనే ముందుకు నడుస్తారు. థ్యాంక్ యూ. ఓం శక్తి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని ఓం శక్తి ఆలయం నందు జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఉండు నా అక్క పెడుతుంది, ఉండు నా అక్క పెడుతుంది. రాజనీతిक क्षेत्राधिकारी చెప్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుండే ఋతుక్రమంపై అవగాహన కల్పించాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ముబీనా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని నవ చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఋతుక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మొదటగా చిన్నారులు ప్రదర్శించిన లఘు నాటకాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గిరిజా, ప్రిన్సిపల్ మానస, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Thank you, ma'am. I know they all were very friendly. One day, when all of them were playing, a boy her. Hey everyone, look at her. She has a stain on
next day, she did not go to school and helped her mother in household things. She thought it's a normal pain, so after 2 days, she started to feel pain in the chest. Still, she kept quiet and did not inform parents. She could not play with her friends, neither help her mother in the household things. She saw blood stain on her dress. Looking at the blood stain and went to sleep. Looking at the amount of blood on the bed, mother asked the child what happened to her. Going to die. Something is happened to me, Mama. I think I'm going to die. Mother laughs. Don't worry, dear. Nothing happened to you. You got your first period. What is period, Mama? The first passage of urine. Okay, it is called as a urethra. Another is called a vagina. So from that part, you will have a passage of small amount of bleeding, and also small tissues will be coming out. That is called as a periods. Okay. In this event, progress in social aspects is much needed. I thank my fellow. Their efforts and creativity are obvious in the event. I thank children who bring social positivity into the society. And నేను చాలాసార్లు కూడా చెప్పాను, లాస్ట్ ఇయర్ చెప్పాను, అడ్మిషన్స్ టైంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎప్పుడు కానీ సోషల్ అవేర్నెస్ తీసుకురావడంలో ఫస్ట్ ఉండాలి అనుకుంటాను అనమాట. అండ్ అదే ఉద్దేశంతో నేను ఎవ్రీ మంత్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా పిల్లలకి ఎవ్రీ మంత్ ఒక సోషల్ అవేర్నెస్ గురించి ఒకటి చేస్తూనే ఉన్నాను. హ్యావ్ బీన్ డూయింగ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సిన్స్ లాస్ట్ ఇయర్. And this year I felt it's necessary that we talk about menstruation because I have kids from 4th to 7th grades. And early puberty is a very common thing. ఈ మధ్యలో early puberty అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకు అవుతుంది? పిల్లలకి అసలు even the girls, the boys, they don't know anything about this period or what is this menstruation, anything. And if they if they reach the puberty at this early age, nobody understands what is happening to them. And you saw the bullying, right? It's actually statistically shown that so many kids are undergoing bullying and they are undergoing psychological disturbances. And as a person who always fights for the human rights and equality, I feel at least in my school, no children should undergo these kind of things. That is why I'm conducting such kind of awareness programs. And I hope with this program, even parents understand what are the risk factors of early puberty and how we can avoid it or can at least delay it for certain time. And also, I hope no kid in my school undergoes bullying for this matter at least. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల పిల్లలలో వాళ్ళకి ఆ పీరియడ్స్ అనే భయం అనేది తొలగిపోతుంది. పీరియడ్స్ ఉండడం వల్ల మేము స్కూల్కి వెళ్ళము, మేము స్పోర్ట్స్ ఆటలాడము, అలా వాళ్ళు భయపడకుండా వాళ్ళు ధైర్యంగా వెళ్తారు. అండ్ ఇంకొకటి చిన్నప్పుడే బాయ్స్ కూడా తెలిస్తే, సో ఆడపిల్లల్లో ఏమన్నా వాళ్ళకి మార్క్స్ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళని గేలి చేయడము, ఎక్కిరించడం కాకుండా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు. అండ్ ఆడపిల్లలకి మగపిల్లలకి అనేది ఆ డిఫరెన్స్ ఉండకుండా ఆడపిల్లలు కూడా ఎవ్రీ దాంట్లో కూడా వాళ్ళు ఫస్ట్ ఉండేలాగా ఉంటారు అనమాట. సో స్కూల్ పీరియడ్స్లో పేరెంట్స్కి అండ్ పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి తెలిసి వస్తుంది ఏ ఆహారము ఏం పని చేయడం వల్ల మన ఫ్యూచర్లో మనము హెల్తీగా ఉంటాము అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ కాలంలో పీసీఓడి అంటే నీటి బుడగలు అనేది చాలా కామన్గా వస్తున్నాయి. సో దానికి మెయిన్ కాజ్ ఏమని చెప్తున్నారు? డైటరీ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్. సో మనం ఆ రెండింటిని కంట్రోల్ చేయగలిగితే ఆ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా మంది ఇప్పుడు మేము ఓపీలో చూస్తుంటాము 75% ఆఫ్ అబ్నార్మల్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనే వచ్చే వాళ్ళంతా నీటి బుడగలతోనే వస్తున్నారు. సో దానికి మెయిన్ కాజ్ ఏంటి? సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్ వాళ్ళది. అండ్ ఆల్సో ఈ కాలంలో ఉండేది మొత్తము కల్తీ లాగానే ఉంది. అన్ని పెస్టిసైడ్స్, కెమికల్స్ అంతా మిక్స్ అయిపోయి వస్తుంది కాబట్టి మనం అది అవాయిడ్ చేయలేము. సో మనం చేయగలిగినంత ఏంటి? హెల్తీ ఫుడ్ తినడము అండ్ బాగా
ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. విద్యార్థుల్లో ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ నిశ్చితం తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికలు నిశ్చిత సారథ్యంలో జరిగాయి. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిర్వహించే సాధారణ ఎన్నికల తరహాలోని ఈ ఎన్నికలు నిర్వహించడాన్ని పలువురు అభినందించారు. Hey, you have to vote for both, one for boys and one for girls. Good morning everyone. We recently had our assembly and parliamentary sessions in our country. Likewise, we have student council elections in Vijay Bharati. Vijay Bharati always believes leaders are not only those who do great things, but leaders are those who make the people around them also do great things. So, developing the leadership qualities, inculcating those qualities in the students from the very young age, right from the school, is very essential. And for that to happen, they have to undergo the concept of elections in the schooling itself. So, to inculcate the leadership qualities in the students, we have conducted this glimpse of mock parliament in our school. So, where 11 contestants are participating in the elections from 9th class, they have a separate eligibility criteria. So, we selected the students based on their academics, attendance and their behavioral skills. So, today we have the elections in our school. Students from 4th class to 9th class are participating in the elections. So, results will be out in a day or two. So, we wish all the students, all the contestants, all the very best, and I also wish all the students to vote wisely, think wisely, because whatever you do today will be your future. So how you select your school leaders today, likewise you will be selecting your assembly leaders, your parliamentary leaders in your futures. So this will be the route for all that. So I wish all the students to vote wisely. Thank you. Namaste to all. Today our school is conducting elections because the students should have a good view on how to vote and how to elect a good person in the society. After the completion of 18 years, all should vote right. So we have to build our leadership qualities, and thank you to Nishita Madam and Principal Sir for conducting this golden opportunity. We are so proud of it, and we have all the friends are competing in this. So we have some unity and strength. Thank you. Namaste to everyone. I am Y. Charanya from 9th class from Vijay Bharati English Medium High School. I am the one of the contestants of Student Council elections. Totally 11 students are participating in these elections. Myself is so lucky to have got this opportunity in my school life itself. And with this I will get more opportunities in my future also, and encourages our overall development. I am very happy and that our school conducts programs like this, and I am very proud to be a student of Vijay Bharati English Medium High School. Please vote for me. Thank you. Everyone, my name is Kera Zaba. I am from 9th class Vijay Bharati English Medium High School, and I am very lucky to take place in this school council elections, and I promise that I will do much better for the upcoming generation, and I will do a good service. I will keep my all efforts, and I will try to give you best service, and I am also standing in the school council elections. We are lucky to have Nishita Madam and our principal sir and our correspondent, everyone in our school. Really, they give us many activities to do, and this is the best activity we ever had, and I try my best to make our future better. I will make our school very proud. Thank you. Please vote for me. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ వరపన మర్జా కౌన్సిల్ సభ్యులు.
ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు ఋతుక్రమంపై అవగాహన కల్పించాలి. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ముబీనా విజ్ఞప్తి. మదనపల్లి నవచైతన్య భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఋతుక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.